ప్రభు జరిగిస్తాడు, ప్రభు తప్పకుండా నన్ను తీసుకెళ్తాడు. అసలు కాలేబు అదే చెప్తాడు. కాలేబు ఏం చెప్తాడంటే 14:8 సంఖ్యాకాండంలో ఆయన మనం ఎందు ఆనందిస్తే చాలు మనల్ని ఆ ప్రమోషన్కి తీసుకెళ్ళిపోతాడు, ఆ లెవెల్కి. ఆయన మన యందు ఎప్పుడు ఆనందిస్తాడు? విశ్వాసం లేకుండా దేవుని సంతోషపెట్టడం అసాధ్యం అన్నాడు Hebrew 11:6. అంటే సో విశ్వాసం అంటే ఏంటి? జస్ట్ వీ హ్యావ్ టు సే, మనం చెప్పటమే అన్నమాట. ప్రభు ఇదిగో గత రాత్రి నువ్వు నాతో ఈ వాక్యం మాట్లాడావు, అది నువ్వు నా జీవితంలో నెరవేరుస్తావు. సో ఆ టైప్ ఆఫ్ ఫెయిత్లో ఆయన ఆనందిస్తాడు, అక్కడికి మనల్ని చేరుస్తాడు. కాబట్టి మనకి ఇవ్వబడిన వర్తమానం ఏంటంటే మరణం దాటారు, జీవం మీద మనసు పెట్టండి. రెండవది, జీవం మీద మనసు పెడితే ఎవ్వరు నిన్ను గురించి చెప్పే కొంతమంది సహించలేరు. ఎంత అద్భుతంగా అంటే ఎలా వెళ్ళిపోతాడు ఆ లెవెల్కి అని అనుకుంటారు, కానీ నువ్వు వాటిని సహించగలుగుతావు. నువ్వు ఓపికతో ఆ మాటలు వినే చెవినిస్తాడు. రెండోది. మూడోది ఏంటంటే విన్న వాటి కొరకు నువ్వు పోరాటం ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే మనం వింటున్న సంగతులు పరిశుద్ధాత్మ ద్వారా వింటున్నాం, కానీ లోకంలో భ్రమపరిచే ఆత్మ ఉంది. కాబట్టి అది ఈ సంగతుల విషయంలో మనతో పోరాటం చేస్తుంది, ఇది అలా జరగదు, ఇది అలా జరగదని. కానీ అవి మనకు కనపడుతున్నా వినపడుతున్నా కూడా లోపల నుంచి ఆ సంగతిని మనం గుర్తు చేసుకుంటూ దాన్ని ఎస్ ప్రభువా నువ్వు జరిగిస్తావని నోటితో పలికితే అదే పోరాటం.